సీనయ్య, నీకింకో విషయం చెప్పాలి. చెప్పు. ఈరోజే నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. అంటే ఉత్తమ ఉపాధ్యాయురాలు అని. సరే, ఏ విషయమైనా అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడదాం, సరేనా? గుడ్ మార్నింగ్ మేడం. రా. గుడ్ మార్నింగ్ పద్మావతి, కూర్చో. నేను వెళ్ళి పిల్లల్ని పంపిస్తాను. మేడం, నేను మీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేను దుర్గమ్మ గారి కోడలనని, సీనయ్య ఆవిడ కొడుకని, నేను తన భార్యనని అన్ని విషయాలు మీకు సీనయ్య చెప్పారు కదా. తనలా అన్ని చెప్పబట్టే కదా పెళ్లిలో మీ గురించి ఇన్ని చెప్పినా కూడా వెంటనే మాట మార్చి ఆ టీచర్వి నువ్వు కాదు అని చెప్పాను. ఆ విషయంలో మీరు చేసిన హెల్ప్ నేను సీనయ్య ఎప్పటికీ మర్చిపోలేము. దాందే ఉందిలే పద్మావతి. అది సరే గాని సీనయ్య నువ్వు కలిసిపోయారా? మీ ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం తొలగిపోయిందా? దేవుడి దయ వల్ల అది కూడా జరిగింది. అంతేకాదు, నా భర్త సీనయ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మా అత్తమ్మ నా భర్తని ఇంటికి రప్పించింది. ఓ, వెరీ గుడ్. చాలా మంచి న్యూస్ చెప్పావు. ఇక ఏ గొడవ లేవు కదా? గొడవలు ప్రస్తుతానికి సమసిపోయాయి. ఏంటి టీచర్, ఏదో గొడవలంటున్నారు? నువ్వుండొదినా. నువ్వు చెప్పు పద్మావతి, ఏంటి? ఇంకేంటి? భవిష్యత్తులో ఇక ఎలాంటి గొడవలు జరగకూడదని నేను స్కూల్కి సెలవు పెట్టాను. మెల్లగా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి? నీకు బెస్ట్ టీచర్గా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం పేపర్లో టీవీల్లో చూశాం. వారు కూడా చాలా మెచ్చుకున్నారు నిన్ను. ఈ టైంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏం బాగుంటుంది? నేను, నా భర్త, నా ఇల్లు బావుంటే చాలు. ఈ నిర్ణయం తప్పనిసరి మేడం. అంతేకాదు, నేనిక ట్యూషన్ చెప్పడానికి కూడా రాకపోవచ్చు. అయ్యో, ఇదేంటి? మరి మన పిల్లల సంగతి ఏంటొదినా? పద్మావతి, చదువుకున్న వాళ్ళంటే మీ అత్తయ్యకి ఇష్టం లేదని సీనయ్య మొత్తం నాకు చెప్పాడు. ఆవిడ మాటల్ని నువ్వు గౌరవించడం తప్పు అని నేననను. అలాగని చదువుకున్న చదువుని ఇలా వృధాగా వదిలేయడం మంచిది కాదు అంటున్నాను. అదే, ఈ విషయం మా అత్తమ్మకు తెలిస్తే అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఊహించండి మేడం. ఏదేమైనా జీవితంలో మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు చాలా ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడమే జీవితం. ఒకవేళ మీ అత్తమ్మకి అంతగా ఈ విషయాలన్నీ తెలిసి గొడవ జరిగిందనుకో, నేను మా ఆయన వచ్చి ఆవిడతో మాట్లాడతాం, మనసు మారుద్దాం, సరేనా? మా అత్తమ్మ ఎవరి మాట వినదు మేడం. సర్లే అయితే, ఈ మాటలన్నీ ఇప్పుడెందుకు? ముందొక వారం 10 రోజులు నీ భర్తతో హ్యాపీగా ఉండు. ఆ తర్వాత నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి. అలాగే మేడం. ఎలాగో వచ్చావు కాబట్టి ఇవాళ్టికి పిల్లలకి ట్యూషన్ చెప్పి వెళ్ళు. అది కాదు మేడం, నేను వెళ్ళాలి. ప్లీజ్, ఈ ఒక్కరోజే కదా, నేను వెళ్ళి పిల్లల్ని పంపిస్తాను, సరేనా? పదవదినా.